వీరులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల అమలుకై పోరాటం పార్టీ ఇచ్చిన వాగ్దానాల అమలుకై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నేటికి 24 సంవత్సరాల నాడు ఆనాటి తెలుగుదేశం పార్టీ పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజానీకం ఏకమై గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యమై హైదరాబాద్కి వెళ్లి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తే ట్యాంక్ బాండ్ నుండి అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళపైన అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రజానీకం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగిన కరెంటు ఛార్జీలు ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రజానీకం పైన పాలకుల యొక్క ధరల పెంపుదలని నిరసిస్తూ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే ఇక్కడ అమలవుతున్నాయని చెప్పి దాన్ని నిరసిస్తూ పెరిగినటువంటి కరెంటు ఛార్జీలని తగ్గించాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళపైన వాటర్ కెనాన్లతోని గుర్రాలతోని అదేవిధంగా దాడులు చేపించి రబ్బర్ బుల్లెట్లు అదేవిధంగా బుల్లెట్లతోని కూడా దాడి చేపిస్తే అక్కడ 4 అమరులు కావడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ తదితరులు 4 ఆ రోజు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ ప్రాణాలు అర్పించడం మూలంగా ఆ పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో కలిసి వచ్చింది. వామపక్ష పార్టీలు ఐక్యంగా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తే ఆ రోజు ఈ ధరలు అనేటటువంటివి తగ్గినాయి. అదేవిధంగా అలా పోరాట స్ఫూర్తితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మేము అమలుకై ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము దాంట్లో ఆ పోరాట స్ఫూర్తితోనే అందరూ కలిసి రావాలని చెప్పి ముందుకు పోవాలని చెప్పి